బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పొద్దుటూరులో వృద్ధులకు పంచాల్సిన పింఛన్ నగదు చోరీకి గురైంది. పొద్దుటూరులోని 7వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న మురళీమోహన్ తన పరిధిలో పింఛన్ నగదు పంపించడానికి 4 లక్షల రూపాయలు డబ్బు తీసుకుని వెళుతుండగా పాలిటెక్నిక్ కాలేజీ వద్ద స్పృహ తప్పి బైక్లో నుంచి కింద పడిపోయాన్ని. లేచి చూసేసరికి నగదు ఉన్న బ్యాగు కనిపించలేదని మురళీమోహన్ తెలిపాడు. అనంతరం పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. విషయం తెలుసుకున్న పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటరమణ ఆసుపత్రి వద్దకు చేరుకుని మురళీమోహన్ను విచారించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పొద్దుటూరులో వృద్ధులకు పంచాల్సిన పింఛన్ నగదు చోరీకి గురైంది. పొద్దుటూరులోని 7వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న మురళీమోహన్ తన పరిధిలో పింఛన్ నగదు పంచడానికి 4 లక్షల రూపాయలు డబ్బు తీసుకుని వెళుతుండగా పాలిటెక్నిక్ కాలేజీ వద్ద స్పృహ తప్పి బైక్లోంచి కింద పడిపోయానని, లేచి చూసేసరికి నగదు ఉన్న బ్యాగు కనిపించలేదని మురళీమోహన్ తెలిపాడు. అనంతరం పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. విషయం తెలుసుకున్న పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటరమణ ఆసుపత్రి వద్దకు చేరుకుని మురళీమోహన్ను విచారించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రధానంగా నగదు చోరీ కావడానికి గల ప్రధాన కారణం ఏంటి? మురళీమోహన్ విచారించిన పోలీసులు ఏం చెప్తున్నారు? లక్ష్మీనాథ్, ఏదైతే ఈ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 1-2 చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక చోటనేమో లంచం తీసుకుంటూ సచివాలయ ఉద్యోగి ఒకరు పట్టుపడడం జరిగింది. ఈయనని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక కడప జిల్లా పొద్దుటూరుకు సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ మురళీమోహన్ అనే సచివాలయ ఉద్యోగి వృద్ధులకు పెన్షన్ పంచాల్సిన అమౌంట్ ను తీసుకెళ్లి 4 లక్షల అమౌంట్ ను తీసుకెళ్తున్న సమయంలో 7వ వార్డుకు సంబంధించిన ఉద్యోగం అనమాట. అయితే ఈయన వెళ్తున్న సమయంలోనే మార్గ మధ్యంలో స్పృహ కోల్పోయానని చెప్పేసి తాను కింద పడిపోయి ఉండి స్పృహ కోల్పోవడంతో తన వద్ద ఉన్న 4 లక్షల రూపాయలు నగదును చోరీ జరిగిందని చెప్పేసి ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ చోరీకి సంబంధించి పోలీసులు ఉన్నతాధికారులు దీన్ని విచారణిస్తున్నారు. ఎందుకంటే పలు కోణాల్లో విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు మనం చూసాం. అంటే అమౌంట్ తీసుకెళ్తున్నప్పుడు చోరీ గురి అయిందని చెప్పి ఆ తర్వాత విచారణలో వాళ్లే దొంగలుగా బయటపడ్డామన్న విషయాలు మనం గతంలో చూసాం. సో పోలీసులు కూడా దీన్ని అనుమానాస్పదంగానే చూస్తున్నారు. అయితే ఎవరైతే మురళీమోహన్ స్పృహ తప్పి పడిపోయారో ఆయనకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నారు. కానీ ఈ వృద్ధులకు పంచాల్సిన 4 లక్షల రూపాయల పెన్షన్ నగదు ఎక్కడికి పోయింది అనే దాని మీద పోలీసులు ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మురళీమోహన్ ని మరికొద్ది సేపటి తర్వాత విచారిస్తారు. విచారించిన తర్వాత వాస్తవాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మురళీమోహన్ విచారణ సమయంలో ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నిజంగానే చోరీ జరిగిందా, నిజంగానే ఆయన స్పృహ తప్పి పడిపోయాడా, స్పృహ తప్పి పడిపోవడం అంటే గతంలో ఇలాంటివి ఆయనకి గతంలో ఏమైనా జరిగాయా లేకుంటే ఇదే మొదటిసారా అనే అంశాలన్నిటి మీద కూడా పోలీసులు విచారణ జరపబోతున్నారు. అదేవిధంగా అసలు 4 లక్షల రూపాయలు తీసుకువెళ్లాల్సిన అవసరము ఏ దొంగకు వచ్చింది, అదేవిధంగా ముఖ్యంగా ఇతని వద్ద 4 లక్షల రూపాయల అమౌంట్ ఉందని చెప్పి ఎలా తెలుసు అన్న అంశాలన్నిటి మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మురళీమోహన్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రశ్నించిన తర్వాత ఎవరు ముద్దాయి అనేది తేలుతుందని తెలుస్తుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.